ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక వక్రించి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఈ వీడియోలో శని వక్రం వల్ల ఎటువంటి రాజయోగాలు ఉంటాయి లేదా ధనయోగాలు ఉంటాయి ఇటువంటి కోణంలో కాకుండా, ఒక వ్యక్తి యొక్క ఆలోచన ధోరణిలో, అతని నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక విషయంలో, మానసికపరమైనటువంటి స్థితిలో ఎటువంటి స్థితిని తీసుకొస్తాడు వక్రించిన శని, ఎటువంటి మార్పులు తీసుకొస్తాడు, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ముఖ్యంగా శని మహాదశ నడుస్తున్నప్పుడు, శని యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు, శని వక్రంలో కనుక్కున్నట్టయితే జన్మించినప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకున్నాము. శని కర్మకారకుడు. ఒక జాతకుడు తను అనుభవించాల్సినటువంటి పాస్ట్ లైఫ్ కర్మస్ అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మల్ని చాలా బలంగా ఇచ్చేటువంటి ప్లానెట్ వక్రించిన శని. అయితే అంటే లాస్ట్ బర్త్స్లో, ప్రీవియస్ బర్త్లో, పూర్వజన్మలో ఏదైతే ఒక పని అసంపూర్ణంగా మిగిలిపోయి అందులో ఏదైతే అతను కొంత గుణపాఠాలు నేర్చుకోలేదో వాటిని నేర్పించి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన ఇచ్చి ఆ టాస్క్ని కంప్లీట్ చేసేటువంటి ప్లానెట్ శాటర్న్. అటువంటి కర్మకారకుడైనటువంటి శని కనుక వక్రించి ఉన్నట్టయితే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి జాతకుడికి, ముఖ్యంగా అతను ఆలోచించేటువంటి విధానంలో, అతని యొక్క మానసిక స్థితిలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు. శని యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి కారకత్వాలు కనుక చూసినట్టయితే, కష్టించి పనిచేసే తత్వము, అలాగే నిజాయితీ, ధార్మిక దృష్టి, మంచి చెడుల వివేచన, ఎప్పుడూ కూడా న్యాయం పట్ల ఉండాలి అనేటువంటి ఒక దృఢ విశ్వాసము, ఇవన్నీ శని ఇచ్చేటువంటి పాజిటివ్ క్వాలిటీస్. అలాగే మాసెస్కి దగ్గర చేస్తాడు శని. అంటే వారు ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్స్గా ఉండడము, కష్టంలో ఉన్నవారిని చూసి స్పందించడము, చిన్నవాళ్ళతో కూడా, తనకంటే స్థాయిలో చిన్నవాళ్ళతో కూడా, వయసులో చిన్నవాళ్ళతో కూడా కలిసిపోగలగడము, వారిని కూడా ఆదరించడము, తమ స్థాయి ఎంత పెద్దదైనా సరే కింద స్థాయి వ్యక్తులతో చాలా ప్రేమగా ఉండడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్. అలాగే శని ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడము, అది కూడా నిజాయితీతో టైంకి దాన్ని పూర్తి చేయడము, ఇటువంటి ఒక పంక్చువాలిటీ ఇచ్చేటువంటి ప్లానెట్ శని. వారు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. బాధ్యతని సూచిస్తాడు శని, రెస్పాన్సిబిలిటీని సూచిస్తాడు శని. కాబట్టి ఎప్పుడు వారు ఎంతో బాధ్యతగా మెలుగుతూ ఉంటారు. వారికి ఒక బాధ్యత అనేది గుర్తు చేయక్కర్లేదు, నేర్పించక్కర్లేదు, వారికి స్వతహాగా బాధ్యత అనేది ఉంటుంది. వక్రించిన శని కనుక ముఖ్యంగా లగ్నంలో 5th హౌస్లో, 9th హౌస్లో, 10th హౌస్లో ఇటువంటి కేంద్రాలతో ఉన్న, లగ్నాధిపతితో సంబంధం కలిగి ఉన్న ఆ బాధ్యత అనేది వారికి ఉంటుంది. ఇటువంటి శని ఆ బాధ్యత వలన జాతకుడు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా, తను పనిచేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, ఎటువంటి రంగంలో ఉన్నా పొరపాట్లు చేయకుండా ఎప్పుడూ కూడా మంచి రిమార్క్తో ఉండాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఉంటారు ఇటువంటి వ్యక్తులు. అలాగే శని యొక్క నెగిటివ్ క్వాలిటీస్ కనుక చూసినట్టయితే, భయపడ్డము, అలాగే డిప్రెషను, త్వరగా యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఆందోళన, ఆదుర్ద, ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవ్వడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ శని ఇచ్చేటువంటి మొత్తం నెగిటివ్ షేడ్స్. వక్రించినప్పుడు ఆ 2 షేడ్స్ కూడా ఉంటాయి, కానీ కొంత బలంగా ఉంటాయి. శని కంఫర్టబుల్గా కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి శని స్వక్షేత్రంలో ఉండడము, అది దుస్థానం కాకుండా ఉండడము, అంటే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో శని ఉండకుండా కేంద్ర కోణాల్లో ఉండడము, అది తన మిత్రుడి ఇల్లై ఉండడము, ముఖ్యంగా కుజుడు వంటి ప్లానెట్ ఇల్లు కాకుండా ఉండడము, ఇటువంటి స్థానాల్లో శని ఉన్నప్పుడు సాధారణంగా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు. అలా కాకుండా కుజుడింట్లో ఉన్న, కుజుడితో కలిసి ఉన్న, చంద్రుడింట్లో ఉన్న, బుధుడింట్లో ఉన్న కొంత మానసికపరమైనటువంటి సమస్యల్ని ఇస్తాడు. ఇక శని యొక్క రిజల్ట్స్ని వృత్తిపరంగా కనుక అనలైజ్ చేసినట్టయితే, వక్రించిన శని యొక్క రిజల్ట్స్ని, శని కనుక 6th హౌస్తో బలంగా సంబంధం కలిగి ఉండి, 6th హౌస్లో శని ఉండి, 6th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే శని ఉద్యోగంలో మంచి ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడతాడు. అలా కాకుండా శని కనుక 10th హౌస్లో ఉండి వక్రించినట్టయితే, వారికంటూ ప్రత్యేకమైనటువంటి ఒక రంగంలో తమ కెరియర్ని డిజైన్ చేసుకోవడము, తమకున్న స్కిల్ ద్వారా
తమ ప్రతిభ ద్వారా తమకంటూ ఒక కెరియర్ని ఏర్పరచుకోవడము, ఇటువంటి దిశగా జాతకుడి యొక్క లైఫ్ అనేది సాగుతుంది. అందుకే వారు ఎప్పుడూ కూడా 10th హౌస్లో శని ఉన్నవారు ఎప్పుడు ఒక ఉద్యోగంలో ఉండకుండా ఉద్యోగాలు మారుతూ ఉండడము, ఒక వ్యాపారంలో ఉండకుండా వేరే వ్యాపారానికి మారుతూ ఉండడము, మల్టిపుల్ బిజినెసెస్, ఈ విధమైనటువంటి ఉదాహరణ ఉంటుంది. అయితే ఎప్పుడైతే శని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాతకుడు ఉద్యోగంలో ఉన్నాడు, శని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో ఆ జాతకుడు ఎప్పుడు కూడా బాధ్యతతో మెరుగుతూ ఉంటాడు. తమకి డ్యూటీస్ ఏంటి అనేది ఎప్పుడూ కూడా స్పృహలో ఉండి ఎవరితోనూ మాట అనిపించుకోకుండా ఎప్పుడూ కూడా టైమ్లీ వర్క్ని కంప్లీట్ చేసి మేనేజర్స్కి యొక్క గుడ్ బుక్స్లో ఉంటారు అటువంటి జాతకులు. కాబట్టి వీరు ఆ కంపెనీకి కూడా ఎంతో దోహదపడతారు, ఆ ఆర్గనైజేషన్ యొక్క అభివృద్ధికి. ఈ 10th ముఖ్యంగా 6th హౌస్లో శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్న, 6th హౌస్ రిలేషన్ ఉన్న శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్న, వక్రించి ఉన్నట్టయితే మరింత స్ట్రాంగ్గా ఉంటాడు. కాబట్టి అయితే ఆ ప్రాసెస్లో వారు ఎప్పుడు కూడా నేను తప్పు చేయకూడదు లేదా నేను టైమ్లీ డెలివరీ చేయాలి అనేటువంటి ఒక ప్రెషర్ని ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. వక్రించినప్పుడు ఈ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా అతనికి మరింత మెరుగైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి జాతకుడికి సహాయపడతాడు శని. ఆ భయం వలన, అటువంటి ఒక ప్రెషర్ వలన జాతకుడు చాలా పంక్చువల్గా తనకి ఇచ్చినటువంటి టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. ఈ విధంగా శని ఇప్పుడు కూడా జాతకుడికి కర్తవ్యాన్ని నిర్వహించడంలో మంచి దీక్షనివ్వడము, ఏదైనా ఒక టాస్క్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తమకి డ్యూటీని డెలివరీ చేయడము, ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ని జాతకుడికి ఇస్తాడు. ఇదే ఉదాహరణకి 10th హౌస్లో కనుకోండి, 5th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్టయితే, లేదా 5th లార్డే 10th హౌస్లో శని ఉన్నట్టయితే, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉంటే శని ఓన్ బిజినెస్ని రన్ చేస్తూ ఆ బిజినెస్లో ఎప్పుడూ కూడా అప్రమత్తతతో ఉంటూ అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ బిజినెస్కే ఇస్తూ, మిగతా ఫ్యామిలీ కంటే కూడా ఇతర విషయాల కంటే కూడా ఎప్పుడూ కూడా వర్క్హాలిక్గా ఉంటూ బిజినెస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఆ బిజినెస్ డెవలప్ చేయడానికి ఏ విధంగా నేను కష్టపడాలి, ఇంకా ఎటువంటి ప్రణాళికలు రచించాలి, ఇటువంటి ఆలోచనలు చేస్తూ కూడా ఆ బిజినెస్ని మరింత వృద్ధి చేయడానికి హెల్ప్ చేస్తాడు వక్రించినటువంటి శని. శని ఏ ఇంట్లో వక్రించాడు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నెగిటివ్ షేడ్ కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి శని కనుక నీచలో ఉన్న వక్రించి, లేదా దుస్థానంలో ఉన్న, దుస్థానాధిపతులతో ఉన్న, ఇటువంటి వారికి ఎప్పుడు కూడా తెలియని భయాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. నాకేమన్నా అనారోగ్యం వస్తుందేమో, లేదా ఒక చిన్న అనారోగ్యం వచ్చినా ఇదేమన్నా కాంప్లికేట్ అయ్యి నాకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో, హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయేమో, దానివల్ల నేను ఫినాన్షియల్గా క్రైసిస్లోకి వెళ్తానా, ఇటువంటి కొంత సత్యదూరమైనటువంటి భయాలు, అంటే నిజంగా వాస్తవానికి అటువంటి సంఘటన రాకపోయినా కానీ కొంత భయపడ్డము, ఇటువంటి భయాల్ని కలిగిస్తాడు శని. ఎప్పుడు కూడా వారు తరచూ వారి ఆరోగ్యం గురించి బెంగపడుతూ డాక్టర్ని విజిట్ చేస్తూ డాక్టర్ ఒపీనియన్ తీసుకుని, ఓకే నాకేమీ అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను, చిన్నపాటి మెడికేషన్ తీసుకుంటే చాలు అని ఒక ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్తూ ఉండడం, ఈ విధంగా తనని తాను బూస్టప్ చేసుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ అనవసరమైన భయాలు కూడా ఇచ్చేది శని. ఇటువంటి శని ఉదాహరణకి జాతకంలో ఆ జాతకుడికి ఉద్యోగం చేసేటువంటి కాంబినేషన్ స్ట్రాంగ్ ఉన్నట్టయితే వారు ఎప్పుడూ కూడా ఉద్యోగంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలా కాకుండా నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడు కూడా ఉద్యోగంలో తను ఏమన్నా తప్పు చేస్తానని అనవసరంగా భయపడుతూ ఎక్కువగా ప్రెషర్ తీసుకోవడము, నా ఉద్యోగం ఏమన్నా పోతుందేమో, ఒకవేళ పోతే మళ్ళీ ఇంకో జాబ్ వస్తుందో లేదో, ఇటువంటి అనవసరమైన భయాలతో ఎక్కువ టెన్షన్ తీసుకోవడము, ఆ ప్రాసెస్లో ఎప్పుడూ కూడా ఉద్యోగంలో తనకు అవమానాలు ఎదురైనా కానీ దాన్ని సహించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారికి వాళ్ళ బాధ్యతలు గుర్తొస్తుంటాయి, తన ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలి, ఇటువంటి ఆలోచనలు బాధ్యతలు ఎప్పుడైతే గుర్తొస్తాయో, ఒకవేళ అవమానాలు జరిగినా కానీ దిగమింగుకొని ముందుకెళ్తూ ఉండడము, ఈ విధమైనటువంటి ఒక ధోరణిలో ఆ జాతకుడు ముందుకెళ్తూ ఉంటాడు. దానివల్ల జాతకుడికి మేలే జరుగుతుంది. అయితే వారు అందుకే తరచూ ఉద్యోగాలు మారడానికి ఎక్కువగా సుముఖంగా ఉంటారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఎప్పుడైతే నెగిటివ్గా శని కనుక రెట్రోగ్రేడ్ అయి ఉంటాడో అనవసరమైన భయాలకు లోనవుతూ ఉండడము, వ్యాపారంలో ఏమైనా నష్టం వస్తుందేమో అని భయపడము, ఎప్పుడు కూడా ఎవరిని నమ్మలేకుండా ఉండేటువంటి స్థితిలో ఉండడము, తాము పర్సనల్ లైఫ్లో కూడా ఉదాహరణకి రిలాక్స్ అవుతున్న టైంలో కూడా ఎటువంటి ఆలోచనలు వచ్చి మనసు పాడు చేసుకోవడము, అనవసరమైన భయాలు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి కొంత ఇబ్బంది పెట్టడము, ఇటువంటి ధోరణి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు శని ఇటువంటి ఈ భయాల్ని, బాధ్యతల్ని ఆ రెండింటిని మిక్స్ చేసి జాతకుడు యొక్క మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అటువంటి జాతకులకి అవి స్వతహాగా వారి నేచర్లోనే ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా 5th హౌస్ లగ్నము, 5th హౌస్
10th హౌస్, 6th హౌస్, 9th హౌస్ ఇటువంటి సంబంధం కనుక ఉన్నట్టయితే. ఇక శని కనుక 9th హౌస్లో ఉన్న, 10th హౌస్లో ఉన్న వారు ఎప్పుడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ విదేశానికి వెళ్ళకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 9th సాటర్న్ లేదా 10th హౌస్ సాటర్న్ ఉన్న ఊరి నుంచి చాలా దూరంగా తమ యొక్క ఉద్యోగం చేయాల్సి రావచ్చు. అంటే ఎప్పుడు కూడా తమ మదర్ ల్యాండ్ని, తమ యొక్క మాతృభూమిని, తమ పుట్టిన ఊరిని మిస్ అవుతూ చాలా దూరంగా పోస్టింగ్ వచ్చి అక్కడ పనిచేస్తూ ఉండడం, ఇది శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రత్యేకత. ఎప్పుడు కూడా తను ఉన్నటువంటి ల్యాండ్ నుంచి దూరంగా పంపించి అక్కడ పనిచేయించడం, అక్కడ వరకు ప్రాస్పెరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 10th హౌస్లో కనుక సాటర్న్ ఉన్నట్టయితే ఎప్పుడు కూడా పుట్టిన ఊరికి, ఆ రాష్ట్రానికి కూడా దూరంగా వెళ్తూ పనిచేయడము, చాలా సందర్భాల్లో విదేశాల్లో పనిచేయడము, అక్కడే సెటిల్ అయిపోవడము, అక్కడే సిటిజన్షిప్ తెచ్చుకోవడము, ఇటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఉంటారు. వారు ఎంత విదేశాల్లో ఉండి మిస్ అవుతూ ఉంటారో వారి యొక్క ప్రాస్పెరిటీ అంత బాగా పెరుగుతూ ఉంటుంది. రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఇది మరింతగా ఎక్కువగా బలంగా పనిచేస్తూ ఉంటుంది జాతకుడి యొక్క రిజల్ట్స్ని ఇచ్చేటువంటి విషయంలో. ముఖ్యంగా సినిమా హాల్స్ జరుగుతున్నప్పుడు ఈ రిజల్ట్స్ని జాతకుడు గమనించగలడు. ఇక శని ఒక్కొక్క గ్రహంతో వక్రించినప్పుడు ఒక్కొక్కలాగా బిహేవియర్ అనేది చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి చంద్రుడితో కలిసి కనుక శని వక్రించి ఉన్నట్టయితే అటువంటి వ్యక్తికి ఎక్కువగా మానసిక సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. తరచూ డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, నెగిటివ్ థింకింగ్, పెసిమిజం అంటే నిరాశాజనకమైనటువంటి ఒక వాదన, ఎప్పుడు కూడా తన గురించి తను తక్కువగా ఫీల్ అవుతూ ఉండడము, ఆత్మన్యూనత భావన అంటే తమ గురించి లోగా ఫీల్ అవ్వడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాము, అటువంటి ఒక కాంప్లెక్స్తో బాధపడుతుండడము, ఇవన్నీ కూడా ఇస్తాడు జాతకుడికి శని కనుక చంద్రుడితో కలిసి ఉంటే. ముఖ్యంగా వక్రించినప్పుడు ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు శనిచంద్రుల కలయిక, ఈ బిహేవియర్ మాత్రం అతనికి ఎక్కువగా ఉంటుంది. శనిచంద్రుల కలయిక అనేది ఎప్పుడు కూడా మానసిక పరమైనటువంటి ఆ స్థాయిలో తన రిజల్ట్స్ని తప్పకుండా చూపిస్తుంది, ఆ ముద్ర అనేది ఉంటుంది. అటువంటి కలయికలో శని కనుక రెట్రోగ్రేడ్ చంద్రుడితో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా కొంత తన గురించి తను తక్కువగా అనుకోవడము, ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు తన తప్పేమన్నా ఉందా అని తనను తానే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడము, తనను తానే నిందించుకోవడము, ఇటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు శని వక్రించి చంద్రుడితో కలిసి ఉన్నట్టయితే. అందుకే చాలా మటుకు సైకియాట్రిక్ పేషెంట్స్ హారోస్కోప్ చూసినట్టయితే వారికి శని చంద్రుల కలయిక ఉండడము, ఇది ఆపోజిట్లో ఉండడము, ఇటువంటి కలయిక మనం చూడొచ్చు. వారు అంత త్వరగా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ వెతకలేకపోవడము, ఎప్పుడు కూడా తడబాటు నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామనే విషయంలో ఎప్పుడు కూడా తడబాటు, ఒక టెన్షన్ ఫీల్ అవ్వడము, ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు శని చంద్రుడితో కలిసి వక్రించి ఉన్నప్పుడు. అలాగే బుధుడితో కలిసిన శని కూడా ఇదే రకమైన ఒక ధోరణి అనేది ఉంటుంది. ఎవరు ఎప్పుడు కూడా డెసిషన్స్ తీసుకోవడంలో చాలా తడబాటును ప్రదర్శిస్తారు, రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, దుస్థానంలో కనుక ఈ కలయిక ఉన్నట్టయితే, ముఖ్యంగా బుధుడు వక్రించి శని వక్రించి 8th హౌస్లో ఉదాహరణకు ఉన్నట్టయితే ఎక్కువగా సూసైడల్ టెండెన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. చిన్న విషయం కూడా చాలా సంవత్సరాల పాటు అదే గుర్తు చేసుకుంటూ బాధపడము, అలాగా తనలో తనే టెన్షన్ అనేది బిల్డప్ చేసుకుని ఒక స్థితిలో ఆ భారాన్ని మోయలేకుండా చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవడము, ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది చాలా కామన్గా ఉంటుంది ఆ జాతకుడికి. కాబట్టి బుధ శనిలో కలయిక వక్రించిన శని ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయిక చూడాల్సి ఉంటుంది. అలాగే కుజుడితో కలిసినప్పుడు శని వక్రించి కుజుడితో కనుక కలిసినట్టయితే, కుజుడు ఫైరీ ప్లానెట్, చాలా అగ్రెసివ్ ప్లానెట్, త్వరగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్లానెట్, అటువంటి ప్లానెట్తో శని కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడము, అలాగే నిర్ణయం లేకపోవడము, సకాలంలో ఆ చొరవ తీసుకోలేకపోవడము, ఇటువంటి ఒక సమస్య అనేది అతని చుట్టుముట్టి ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది ఈ కలయిక. అందుకే వారు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఎక్కువగా ఆలోచించి మనసుపాటు చేసుకుని టెన్షన్ తీసుకోవడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. శని కుజుల కలయిక కూడా ఏ స్థానంలో ఉందో ఆ స్థానానికి సంబంధించినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడమే కాకుండా మానసిక పరమైనటువంటి స్థాయిలో, ఉదాహరణకు లగ్నంలో కనుక శని కుజులు కలిసి ఉన్నా, 7th శని కుజులు కలిసి ఉన్నా, తప్పకుండా అతని యొక్క ఆలోచన ధోరణి ఇటువంటి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే శని కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకి ఏ గ్రహంతో కలవకుండా ఉన్నట్టయితే వక్రించినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి 10th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే అందరితో కలగలుపుకుని వెళ్ళి ఒక ఆర్గనైజేషన్లో, ఉదాహరణకి వాళ్ళు ఒక CEO స్థాయిలో ఉన్నా లేదా ఒక మేనేజర్ స్థాయిలో
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ స్థాయిలో ఉన్న కింద స్థాయి ఉద్యోగులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వారిని మోటివేట్ చేస్తూ ఆ సంస్థ అభివృద్ధి కూడా హెల్ప్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఒక రోల్ మోడల్గా ఉంటారు, మోటివేషన్గా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. అలాగే శని ఉదాహరణకు గురువుతో కనుక కలిసినట్టయితే వక్రించినప్పుడు ఇది కూడా కొంత ఎడ్యుకేషన్ టైంలో కాస్త నిర్ణయాలు తీసుకోవడం, తలపడము, ఈ స్ట్రీమ్లో వెళ్దామా లేదా ఆ స్ట్రీమ్లో ఎడ్యుకేషన్ తీసుకుందామా, ఇటువంటి ఒక డైలమా అనేది వస్తూ ఉండడము. ఫినాన్షియల్ స్టేటస్ కూడా కొంతవరకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడము. ఎప్పుడు కూడా ఆలోచన విధానాలు అనేవి మారుతూ ఉండడము, ఒక విషయం పట్ల దృక్పథాలు కూడా మార్చుకుంటూ ఉండడము, కొన్నాళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి నుండి తర్వాత మళ్ళీ అది మారడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. అలాగే శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే వక్రించిన శని రిలేషన్షిప్స్లో చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అతను ఇతరుల్ని అపార్థం చేసుకోవడం కాకుండా ఇతరుల అపార్థానికి ఆ జాతకుడు ఎక్కువగా గురవుతూ ఉండడము, ఇతరులు ఆ జాతకుడిని ఎక్కువగా చాలా సందర్భాల్లో అపార్థం చేసుకుంటూ ఉండడము, ఆ వ్యక్తి యొక్క ముక్కుసూటితనం వల్ల కావచ్చు లేదా అతని యొక్క వ్యవహార శైలి వల్ల కావచ్చు, ఇటువంటి సమస్యతో జాతకుడు తరచూ బాధపడుతూ రిలేషన్ దెబ్బతింది అనేటువంటి భావన వచ్చినప్పుడల్లా ఎక్కువగా బాధపడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ గ్రహంతో శని ఉన్నాడు వక్రించినప్పుడు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. రవితో కనుక శని వక్రించి ఉన్నట్టయితే చేసేటువంటి ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు, పై అధికారుల నుంచి ఒత్తిడి, ఒక్కొక్కసారి శిక్షకు గురవడం అధికారుల చేత, ఇటువంటి వాటి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి తను చేయని తప్పును కూడా అపార్థం చేసుకుని హైయర్ మేనేజ్మెంట్ వారి పట్ల కొంత వ్యతిరేక ధోరణితో ఉండడము, ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వక్రించిన శని రవితో ఉన్నట్టయితే. ఇక వక్రించిన శని రాహువుతో ఉన్నప్పుడు కూడా ఉదాహరణకి కెరియర్ విషయంలో చూసినట్టయితే ఎక్కువగా ఒడిదుడుకులు, చేసేటువంటి జాబ్లో తనకి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు తను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండడము, దానివల్ల ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవడము, ఇటువంటి ధోరణి అనేది ఇస్తాడు. అలాగే కేతువుతో కనుక శని కలిసి ఉన్నట్టయితే వక్రించి ఎక్కువగా దూకుడు నిర్ణయాలు తీసుకుని ఒక ప్రెషర్ని తట్టుకోలేక అందులోంచి బయటపడడానికి ఒక నిర్ణయం తీసుకుని తనని తానే ఇబ్బందిలోకి నెట్టుకునే పరిస్థితిని కూడా తీసుకొస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి కేతుతో వక్రించిన శని కలిసి ఉన్నప్పుడు. అయితే వక్రించిన శని ఎప్పుడు బలాన్ని పెంచుతాడు కాబట్టి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పాజిటివ్గా కనుక శని నుండి వక్రించినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే ఆ ప్రాసెస్లో ఈ ఒత్తిడి, ఈ బాధ్యత, ఈ భయం ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఇదే శని బాధ్యతాయుతంగా ఉండకుండా ఉండడం, అంటే బాధ్యత రాహిత్యంతో ఉండడము, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోలేకపోవడము, ఏ పని చేయడానికి ఉత్సాహంగా ఉండకపోవడము, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉండడము, ఏ పని చేయాలన్నా ఉత్సాహం రాకుండా అలా నిర్లిప్తగా ఉండడము, నిరాశతో ఉండడము, పెసిమిస్టిక్గా ఉండడము, నిరాశావాద ధోరణితో ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు జాతకుడికి. కాబట్టి వక్రించిన శని కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ జాతకుడికి అతని యొక్క ఆలోచన ధోరణిలోని చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా ఏ జాబ్ కూడా చేయాలనే ఉత్సాహం లేకపోవడం, చేసినా కానీ కొన్నాళ్ళు చేసి మళ్ళీ వదిలేయడము, అలా ఖాళీగా కొన్నాళ్ళు ఉండడము, మళ్ళీ ఏదైనా జాబ్ చేద్దామని ట్రై చేసి అది కూడా సీరియస్గా ట్రై చేయకుండా, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్లో జాతకుడి యొక్క జీవితం సాగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని మహాదశ కనుక నడుస్తున్నట్టయితే దేని మీద కూడా ఒక శ్రద్ధ అనేది లేకపోవడము, బాధ్యతగా మెలకపోవడము, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది శని నెగిటివ్గా ఉండి వక్రించినట్టయితే. ఎందుకంటే శని యొక్క ధోరణిని, శని యొక్క రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఆ ధోరణిని మనము అర్థం చేసుకున్నప్పుడు ఒక ధనయోగం ఇవ్వచ్చు, లేదా రాజయోగం ఇవ్వచ్చు, ఒక పదవి ప్రాప్తి ఇవ్వచ్చు, ఏదైనా కానీ శని కనుక మైండ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉన్నట్టయితే ఎన్ని యోగాలు ఇచ్చినా కానీ దానివల్ల జాతకుడికి నష్టం లేకపోగా అతని వల్ల ఇతరులకు కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శనిని ఈ కోణంలో కూడా మనం స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. వక్రించిన శని ఆ జాతకుడి యొక్క మానసిక స్థితి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే వక్రించిన శని నీచలో ఉంటే అది ఉచ్చతో సమానం అవుతుంది అనుకోవడం పొరపాటు, అది ఇంకొంచెం ప్రాబ్లంని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఉదాహరణకి ఇదే శని కనుక D1 చార్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉండి దశాంశలో కనుక వక్రించిన శని నీచలో కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే శని కర్మకారకుడైనటువంటి శని దశాంశలో నీచలో ఉంటాడో
అతను చాలా కింద స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయిని చేరుకుంటారు తన యొక్క కెరియర్లో. తను ఏదో సాధించాలి, లేదా తనకు ఒక స్థాయి లేదు, లేదా తను ఫినాన్షియల్గా అంత సౌండ్ కాదు అనేటువంటి భావంతో మరింత కష్టపడి ఇలా చేసి ఈ నీచలో ఉన్న శని చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి సహాయపడతాడు జాతకుడికి. ఎప్పుడూ కూడా నీతి నిజాయితీని నమ్ముకుని, కృషిని నమ్ముకుని, హార్డ్ వర్క్ని నమ్ముకుని, డెడికేటెడ్గా ఉండి ఉన్నత స్థానానికి చేరుకుంటారు దశాంశంలో కనుక శని నీచలో ఉన్నట్టయితే, అందులోనూ వక్రించి ఉన్నట్టయితే జాతకంలో. ఈ విధంగా శని యొక్క నేచర్ మనం చాలా కోణాల్లో విశ్లేషణ చేయొచ్చు వక్రించినటువంటి శని యొక్క రిజల్ట్స్ విషయంలో. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో శని యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు, వక్రించిన శని యొక్క మహాదశ ముఖ్యంగా నడుస్తున్నప్పుడు తనను తాను మలుచుకుని పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది ఆ జాతకుడికి మేలు చేసేటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.